బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేటి నుంచి ప్రచార కవనారంగంలోకి దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర 17 రోజుల పాటు సాగనుంది. ఇందుకు గాను గులాబీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మే 10 వరకు కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానంలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు నుండి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఎన్నికల సభ ప్రచారాన్ని హోరెత్తరించనున్నారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రైతుల కోసము, రాష్ట్రం కోసము 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి దాదాపు 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ రోడ్ షోల సందర్భంగా కూడా ఆయు నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కూడా కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా కూడా పార్టీ కార్యకర్తలతో పాటు శ్రేణులకు కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. స్వయంగా గులాబీ బాసే ఇదివరకు గతంలో మాదిరిగా తమ కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ని క్యాంపెయినింగ్ కి పంపించేవారు. యూజువల్ గా స్థానికంగా మెయిన్ బహిరంగ సభలలో బీఆర్ఎస్ అధినేత పాల్గొనేవారు. అలాగే ట్రబుల్ షూటర్ గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావుని కూడా క్రియాశీలకంగా కూడా అక్కడికి ఫీల్డ్ లో పంపేవారు. కానీ ఈసారి స్వయంగా బీఆర్ఎస్ అధినేతనే దాదాపు 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు కూడా నిర్వహించాలని డిసైడ్ అవ్వడం కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఒక మీడియా అటెన్షన్ ని ప్రత్యేకంగా కూడా ప్రజల అటెన్షన్ కూడా డ్రా చేస్తారని ఒక పేరుంది. ఆయన మాట్లాడడం కూడా కామన్ మ్యాన్ కి బాగా కనెక్ట్ అవుతారు. అలాగే ఆయన అపోజిషన్ లీడర్లని తిట్టడానికి కూడా వెనుకంజ వేరు అనేది కూడా ఆయనకి ఒక ముద్ర ఉంది. ఆయన ఎవరినైనా అలవోకగా తిట్టగలరనే పేరు కూడా కేసీఆర్ కు ఉంది. అయితే ఈ రోజు మాత్రము తొలి రోజు ఆయన మిర్యాలగూడతో పాటు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. అయితే దానికి ముందు మధ్యాహ్నం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. అలాగే కేసీఆర్ మొదటగా తొలుత నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరము పక్కనే ఉన్న సూర్యాపేటకు వెళ్లి అక్కడ కూడా రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మళ్ళీ దాని తర్వాత రేపు గురువారం భువనగిరికి చేరుకొని అక్కడ కూడా సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడ బస్సు చేస్తారు. అయితే కేసీఆర్ ప్రయాణించే బస్సును మాత్రం చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఈ బస్సుకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. రోడ్ షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటందుకు దాదాపు 100 మంది పైగా వాలంటీర్లు కూడా కేసీఆర్ వెన్నంటి ఉంటారు. మొదటి నుంచి కూడా ఉద్యమ నాయకుడిగా పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత తొలిసారిగా కూడా బస్సు యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రను పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం, అలాగే సరి అయిన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంట ఎండిపోవడము, ప్రాపర్ గా కరెంట్ సరఫరా కూడా సరిగా లేకపోవడము, మోటార్లు కాలిపోతుండడంతో కూడా దానితో పాటు ధాన్యానికి అలాగే 500 బోనస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవడము, అలాగే ఆసరా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇవ్వకపోవడము, మహిళలకు ప్రతి నెల 2,500 హామీని కూడా అమలు చేయకపోవడము, ఇవన్నీ కూడా ఒక అస్త్రాలుగా కూడా ఈ అస్త్రాలన్నీ కూడా కాంగ్రెస్ పై వాడాలని కూడా బీఆర్ఎస్ అధినేత డిసైడ్ అయినట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ ప్రత్యేకంగా కూడా దృష్టి సారించనున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మెయిన్ మోటో ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక సర్వైవల్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో జరిగే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నికలలో ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ అన్నట్టే చందన నడుస్తోంది. బీఆర్ఎస్ ఎక్కడా కూడా రేస్ లో లేదని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే
అపోజిషన్ పార్టీస్ కూడా కౌంటర్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అనేది ముగిసిన చాప్టర్ అని కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలి, పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే స్వయంగా తానే రంగంలో దిగాలని కూడా కేసీఆర్ డిసైడ్ అయ్యి ఈ 17 లోక్సభ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టారు. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 8 సీట్లు గెలుస్తుందని, కొంచెం కష్టపడితే మరో 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయని కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే 2 అంకెల స్థానాలు గెలుచుకోవడం సాధ్యమేనని గుర్తించిన గులాబీ బాస్ ఆ దిశగా కూడా కార్యాచరణ రూపొందించారని కూడా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన కేసీఆర్ సైలెన్స్ ఇస్ ద మోస్ట్ డేంజర్ ఫర్ అపోజిషన్ పార్టీస్ అని కూడా ఇది బీఆర్ఎస్ వర్గీయులు పేర్కొంటున్నాయి. ఇన్ని రోజులు ఆయన సైలెంట్ గా ఉన్నారు, రెస్ట్ తీసుకున్నారు, ఫామ్ హౌస్ లో ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ గులాబీ బాస్ స్ట్రాటజీస్ అనేటివి ఈ రోజు నుండి తెలుస్తాయి అందరికీ అనేది కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ముందే ప్రకటించి నియోజకవర్గాల్లో మండల వారీగా సమావేశాలు నిర్వహించడం కూడా పూర్తయింది. ఒకవైపు రోడ్ షోలకు తోడుగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం వలన మంచి ఫలితాలు ఉంటాయని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే కేసీఆర్ 17 రోజుల టూర్ షెడ్యూల్ ఇప్పటికే 2 రోజుల కిందటనే విడుదలైంది. అయితే కాంగ్రెస్ బీజేపీలలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బస్సు యాత్ర చేయడం కూడా కలవర పడనుంది అని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి కేసీఆర్ పర్యటన అనంతరం కూడా రాజకీయ సమీకరణలో స్పష్టమైన తేడా ఉంటుందని కూడా వివిధ పార్టీ నేతలు అంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ బస్సు యాత్రతోని కూడా మళ్ళీ బీఆర్ఎస్ రేస్ లో కూడా వస్తుంది అని కూడా వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ విడుదల చేసిన టూర్ షెడ్యూల్ ప్రకారము సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, కొత్తగూడెం, వీణవంక ప్రాంతాల్లో కేసీఆర్ బస చేయనున్నారు. అయితే కేసీఆర్ పాల్గొనే ఒక్క రోడ్ షోకు మరో రోడ్ షోకు మధ్యలో గ్యాప్ దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంటుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ అంగుళం కలియ తిరిగిన కేసీఆర్ కు పార్టీలు వర్గాలకు అతీతంగా కూడా ప్రతి పట్టణంలో కనీసం 100 నుండి 200 మందిని పేరు పెట్టి పిలిచేంత చనువు ఉందని కూడా బీఆర్ఎస్ వర్గీయులు పేర్కొంటున్నాయి. వారంతా ప్రభావిత వర్గాలకు ప్రతినిధులని, వారి మీద కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం చాలా ఉంటుందని కూడా బీఆర్ఎస్ వర్గీయులు భావిస్తున్నారు. మా ప్రాంతానికి చాలా రోజుల తర్వాత సార్ వస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది సారు, మేము కలిసి మా కష్ట సుఖాలు చెప్పుకుంటామని కూడా మహబూబాబాద్ కి చెందిన పార్టీ కార్యకర్త కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము కూడా ఇప్పుడు అందరు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు పదే ఆరోపిస్తున్నాయి, ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది మురిగిపోయే నావా అని. సో మళ్ళీ పార్టీకి ఒక ఉత్తేజము, ఒక కార్యకర్తలలో ఒక ఉత్సాహం నింపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యి ఇప్పుడు ఈ బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజ హితం కోసమే కేసీఆర్ మెయిన్ ఎజెండా అని కూడా ఇటు పార్టీ వర్గాలు అంటున్నారు. అలాగే కారణాంతరం వల్ల కాస్త దూరంగా కూడా ఉన్నా కూడా మళ్ళీ కేసీఆర్ వస్తున్నారనే విషయం తెలియగానే కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహము, సంతోషం కూడా ఉంటుందని కూడా బీఆర్ఎస్ వర్గీయులు పనిచేశారు. అయితే ఉద్యమ సమయంలో కేసీఆర్ తో పనిచేసిన ఒక రిటైర్డ్ ఉద్యోగి కూడా కేసీఆర్ మళ్ళీ వస్తున్నారని చాలా హ్యాపీగా ఉందని అనడం కూడా ఒక పేర్కొనడం కూడా విశేషంగా ఒక చర్చనీయాంశంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు అంటున్నారు. మరోవైపు మాత్రము కేసీఆర్ తమ ప్రాంతంలోనే బస్ చేయడమే కాకుండా ఎక్కువ సమయం ఉండడం వల్ల తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని, దీనితో తమ గెలుపు ఖాయమైపోయినట్టేనని కూడా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ చేసే దిశానిర్దేశము ప్రత్యర్థుల ఎత్తులను కూడా చిత్తు చేస్తుందనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ వర్గీయులో ఒక ధీమా అయితే ఉంది. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే మళ్ళీ కేసీఆర్ ఈ బస్సు యాత్ర చేపట్టడము, ప్రజల్లోకి వెళ్ళడము బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం చాలా ఉత్సాహము, ఒక ఉత్తేజం అయితే ప్రస్తుతానికి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.